తర్వాత వాసు గారు మీరు వారికి చొక్కమ్మ గారికి యాకూబ్ గారు, ఇంకోటి ఉండ్రల్ గారికి ఏంటి సార్, వెందోట గారికి యాకూబ్ అన్న, మహిళా సాహితీవేత్తలందరికీ మమత గారు అండ్ సుజాత గారు, మిగతా వాళ్ళు మన అన్ని తర్వాత నిజానికి బాల సాహిత్యం గురించి మీరందరూ మాట్లాడుతుంటే విని ఆ బాల సాహిత్యానికి సంబంధించిన అవసరం ఇప్పుడు ఎంత అవసరమో తెలిసిన వాడిని కాబట్టి 5 నుంచి 6 వరకు నిజానికి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక సారథి కార్యక్రమాలు నడవాలి. నేను అటు ఇటు తిరుగుతూ పెద్దవారు ఇక్కడ సుద్దాలన్నాడు, వేదకుమార్ సార్ ఉన్నారు, వారు ఉండగా అవసరమైన విషయమే మాట్లాడుతున్నారు ఈ వేదిక మీద. ఆ అవసరమైన విషయాలు జనంలోకి వెళ్ళాలని కదా, పుస్తకం పిల్లల దగ్గరికి వెళ్ళాలని కదా మనం కూడా కోరుకుంటున్నది. బుక్ ఫేర్ యొక్క ఆత్మ కూడా అదే కదా. ఆ ఆత్మను అక్కడ ఆవిష్కరిస్తుంటే ఆపండి మిగతా సెషన్ ఉందని చెప్పలేం కదా. కాబట్టి ఆ బాల సాహిత్య ఆత్మను ఈ వేదిక నుంచి ఇంత గొప్పగా, ఇంత ఆత్మీయంగా, ఇంత ఇష్టంగా, ఇంత ప్రేమగా ఆవిష్కరించిన ఈ సభకు నమస్కరిస్తూ మా బుక్ ఫెయిర్ తరఫున కూడా వారిని సన్మానించాలనుకొని వేదిక దగ్గరికి పరుగున వచ్చి వారిని సన్మానించుకున్నాం. ఇదొక మంచి పరిణామము. పెద్దల కథలు, పెద్దలు రాసే నవలలు, పెద్దలు రాసే కథలు, పెద్దలు పాడే పాటలు అన్నీ ఉండొచ్చు కాక పిల్లలకు సంబంధించినటువంటి సాహిత్యము, పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తే, పిల్లల గురించి ఎంతగా పట్టించుకుంటే, పిల్లల్ని ఎంతగా ముందుకు తీసుకుపోగలిగితే అంత గొప్ప సమాజం ఏర్పడుతుంది, ముందుకు పోతుంది. కాబట్టి పిల్లల కోసం ఎంత సమయమైనా హెచ్చించవచ్చని అనుకొని ఈ సభకు సంబంధించినటువంటిది కొద్దిగా జరిపాము. ఈ వేదిక మీద వేదకుమార్ సార్ గురించి చెప్పాలంటే ఆయనను నేను తెలుసుకున్న దగ్గర నుంచి ఆయన పిల్లలు బాలలు చెలిమి ఇవే పనులు చేస్తున్నాడు. బాలలకు గాంధీ తాత అంటారే, వేదకుమార్ తాత లాగా ఆయన గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాడు, ఇక్కడ పుస్తకాలు చేస్తున్నారు. ఎక్కడ పిల్లల గురించి ఎవరైనా రాస్తే వాళ్ళని తీసుకొస్తాడు, చిరునవ్వుతో వాళ్ళకేదో టీ, బిస్కెట్, అన్నము పెట్టి మీరు ఏమైనా రాస్తే మాకు ఇవ్వండి, ఈ పత్రికలు వేసుకుంటామంటారు. అంత ఓపికతో పనిచేస్తున్న బాల సాహిత్య రచయితలకు, ఎవరైతే ఉన్నారో వారందరికీ చేతులెత్తి హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ నమస్కరిస్తున్నది. జై హో పుస్తకం, జై హో పిల్లల సాహిత్యం, జై హో. ఓకే.